హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అవసర లవ్ అండ్ వార్ 22 ఎపిసోడ్ యార్. రెస్టారెంట్ కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు జాహ్నవి తన ఫ్రెండ్ అనుకునే లవర్. జాను బేబీ ఫ్రెండ్ అంటుంటే కాదు లవ్ అంటూ వెంట పడతాడు బాబు. తిట్టినా కొట్టినా అసలు సిగ్గే పడడు. చేతిని పట్టుకుంటే విదిలించింది. పట్టు వదలని విక్రమార్కుడు నా తాతకు ముత్తాత అన్నట్లు మళ్ళీ పట్టుకున్నాడు. నీకు కొంచెం సిగ్గు తక్కువే అంది కచ్చిగా. అయినో బంగారం తెలిసింది చెప్పకు అని నవ్వాడు బాబు. నాకు మంట రేపక వదులు అని కళ్ళేరు చేసింది. ఎందుకే ఇప్పుడు చూడు అమ్మూర్లా పడతావా అని మొహం చిన్నది చేసుకున్నాడు. నీ డ్రామాలు కట్టిపెట్టు అని చిరుకోపంగా చూసింది. దొంగ మొహంది కనిపెట్టేసింది అని ముద్దు చూశాడు. బాగా అప్డేట్ అయ్యావు అని నవ్వింది. ఈ బాబు బొమ్మతో సహవాసం చేస్తున్నాను కదా, ఆ మాత్రం అవ్వకపోతే ఎలానే అని కళ్ళు ఎగరేశాడు. అబ్బా పంపు కొట్టకు మేటల్లోకి రా అందామె. మీ అన్నయ్య ఏమైనా బుర్రలేని వాజమ్మ అనుకున్నావా, నువ్వు కొట్టుకుపోతున్నావు అని కరిచాడు. పాపం చైత్రం చూస్తుంటే బాధొస్తుంది. అందుకే అని నసిగింది. లుక్ జానమ్మ, ఎవరైనా లైఫ్ గురించి వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. సో మనం ఎక్కువ ఇంటర్ఫియర్ కాకూడదు. అది తెలుసుకో. ఆమెకు హెల్ప్ చేయి కాదనను. అలా అని ఇంట్లో వాళ్ళ మీద వార్ చేయకు. ఓకే. మీ పిన్ని యాటిట్యూడ్ గురించి నీకు తెలుసు. మరీ ఇన్వాల్వ్ అయితే నువ్వు శత్రువులా అవుతావు అని క్లాస్ పీకాడు. తిట్టకు అంటూ బొంగమూతి పెట్టింది. ఇలా వేషాలు వేసే నన్ను నీ బానిసని చేసుకున్నావు అని ముద్దుగా సతాయించాడు. నేనేమీ అనలేదే, నా బానిస ఒక అమ్మని అంటూ కళ్ళని చక్రాలు తిప్పింది. చెప్పవు కానీ చేస్తావు అని. మన మ్యాటర్ మీ అన్నయ్య దగ్గర ఎప్పుడు ఓపెన్ అవుదాం అని చేతి మీద నిమురుతూ అన్నాడు బాబు. తన్నులు తినాలని అంత కోరికగా ఉంటే వెళ్ళి చెప్పు, నాదేం పోయింది. అంటే నువ్వు చెప్పవా? ఏముందని చెప్పాలి, నేనేమైనా నీకు ఐ లవ్ యూ చెప్పానా అన్నయ్యతో చెప్పడానికి అని బలుపుగా అంది. నవ్వుతూనే నరాలు తెంచేయడంలో నువ్వే సాటి జానమ్మ అని పెదవి విరిచాడు. ఇప్పుడు నన్ను పొగిడావా? నిన్ను తిట్టేదమ్ము నాకెక్కడేడ్చింది అని మొహం విరిచాడు. పొగడకురా సిగ్గేస్తుంది అని ఉనుపంటిని ఎలి పెట్టి కొరికింది. దబదబా బాదుకున్నాడు తల. పక్కున నవ్వేసి ఇడియట్ అని చిరుదెబ్బ వేసి కొంచెం నచ్చావు, టచ్లో ఉండి చెబుతా అంటే ఇచ్చేసింది. పూర్తిగా నచ్చేసరికి నీకు నాకు షష్టి పూర్తవుతుందేమోనే అని నిట్టూర్చాడు. అంత ప్రేమిస్తున్నావా నవ్వుతూ అడిగింది. ఏ నీకు తెలీదా అని నీ ఇంటెన్షన్ వాయిస్తో అడిగాడు. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదనుకుంటా. అన్నీ తెలిసి దొంగ నాటకాలు ఆడితే ఏం చేయాలి? బొగ్గను వేలు పెట్టి ఏం చేయనులే బాబ్బా అని థింక్ చేసినట్లు నటించింది. ఏం చేయాలి ఎక్కడ కాదు, ఎక్కడ చూపించాలో నాకు తెలుసు అని కన్నుగీటాడు బాబు. చంపుతా అని ఫోర్క్ తీసింది జాహ్నవి. నువ్వేం చేసినా అస్సలు అడ్డం చెప్పను బంగారం, చంపే అని ఆరాధనగా చూశాడు. చంపకురా అని ప్రేమతో అని తలదించేసింది జాహ్నవి. ఈవినింగ్ ఇంటికి వచ్చిన చైత్రని చూసి ఏంటో వచ్చి కొద్ది రోజులైనా బాగా అలవాటైపోయావు, ఏమీ తోచలేదు నాకు అని నవ్వింది పెద్దావిడ. అయితే మనవరాలకి తోకలా నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో రేపటి నుండి అని బామ్మ ఒడిలో చేరిపోయింది జాహ్నవి. తలనిమురుతూ నీ తర్వాత చైత్ర నాకు అంత దగ్గర అయ్యిందే అందావిడ. తను ఎవరో తెలియకపోయినా అంత అభిమానం చూపిస్తున్న బామ్మ వైపు ప్రేమగా చూసి మీరింత వాత్సల్యం చూపిస్తుంటే నాకు మాటలు రావడం లేదు బామ్మగారు అని అంది చైత్ర. ఇలా ఐస్ పెట్టి బాగానే పడేస్తున్నావు బుట్టలో అంటూ అందుకుంది లయ. ఇది ఐస్ పెట్టడం ఎందుకు అవుతుంది లయ, కృతజ్ఞత చూపించడం అవుతుంది. మనసులో ప్రేమ ఉంటే సరిపోదు, దాన్ని ఎదుటి మనిషి ముందు వ్యక్తపరచాలి. అడగంది అమ్మైనా బోవ పెట్టదు, ఇది కూడా అంతే ఏమ్మా అని నవ్వింది జాహ్నవి. నువ్వెలా తేనెపూసి మాటలతో మాయ చేస్తావో ఈవిడ గారు అదే ఫాలో చేస్తుంది. మా నానికి సొంతం కంటే పరాయిది మురిపి ఎక్కువైంది. ఏం చేస్తాం అంటూ రాగాలు తీసింది లయ్య. ఇక్కడ పరాయి ఎవరు లేరే, అంతా నీ మైండ్లో ఉంది. ముందా చెత్త తీసిపడి అందరూ మనవాళ్ళ కనిపిస్తారు అని కూలిగా అంత పెద్దావిడ. నేను నిజాలు చెప్పినా నీకు ఎక్కదులే, ఇప్పుడు మత్తు తలకెక్కున్నావు. మనం కొంప నిలువునా ముంచుతారు, అప్పుడు ఫీల్ అవుదువు గాని అని కచ్చిగా అంది లయ. లయ అని గంభీరంగా పిలిచాడు దేవ్. గిరుక్కునే వెనక్కి తిరిగి నువ్వు అక్కడే మిగిలినట్లు ఉన్నావు క్లాస్ పీకడానికి, ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేయి అంటూ ఉడికిపోయింది లయ. ఎందుకే కావాలని గొడవ రేపుతున్నావు, తినదరగడం లేదా అని గయ్యమని పడింది రుక్మిణి. ఈవిడి గారికి తినిపించినట్లు కొసరు కొసరు ముద్దలు తినిపించావు కదూ, అందుకే అరగలేదు అని గుస్సయింది లయ్య. పెద్దమ్మ మాటలు బాగానే మాట్లాడుతున్నావు, ఇంత పెద్దదానివి అయ్యావా అని సీరియస్గా అడిగాడు దేవ్. నేనేం పసిపాపను కాదు అన్నయ్య, నా స్థానాన్ని ఎవరు ఆక్రమించుకుంటుంటే చూస్తూ మౌనంగా ఊరుకోవడానికి అని జాహ్నవి వైపు కోపంగా చూసింది లయ్య. జాహ్నవి బామ్మ ఒడి నుండి లేచి మౌనంగా తన రూమ్కి వెళ్ళిపోయింది. నీ స్నానం అదుగో, ధైర్యంగా వెళ్ళి కూర్చో. హక్కులంటూ ఎగరటం కాదు లయ్య, ముందు ఎదుటి వ్యక్తి మనసు ఎరిగి బిహేవ్ చేయడం నేర్చుకో. ఎప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ అటెన్షన్ మనం మీదకు మళ్ళీ ప్రేమను పంచుతారు. నువ్వు ఏనాడైనా అలా ప్రవర్తించావేమో,
నువ్వే ప్రశ్నించుకుని అప్పుడు నీ స్థానం కోసం మాట్లాడు. అంతేగాని నోరుందని అమ్మ మీద లేస్తే షేర్ చేయను. మైండ్ ఇట్. సూదంటి మాటలతో మనసుని పోట్లు పడవాలని చూస్తే దానివల్ల నష్టపోయేది నువ్వే. అది తెలుసుకో. చిన్ను మీద జలసి చూపిస్తే ఊరుకోను అని కోపంగా చెప్పి రూమ్‌కి వెళ్ళాడు దేవ్. కోపరాలా బుసలు కొడుతూ అందరూ నన్ను బ్లేమ్ చేసేవాళ్లే. నాకు ఈ ఇల్లంటేనే అసహ్యం కలుగుతుంది అని పరుగున రూమ్‌కి వెళ్ళి డోర్ బడేల్ని వేసింది లయ్య. బెడ్ ఎడ్జ్‌కి ఆనుకుని కళ్ళు మూసుకుని కూర్చుంది జాహ్నవి. చిన్ను అంటూ వచ్చాడు దేవ్. కళ్ళు తెరిచి ఏంటన్నయ్య అని నవ్వు నటించింది జాహ్నవి. బెడ్ ద్వారం కూర్చుని జాను చేతిని తన చేతిలోకి తీసుకుని ఫీల్ అవ్వకరా అని ప్యాంపర్ చేశాడు దేవ్. కన్నీళ్ళు జలజల రాల్చేస్తూ నాకు లయ అంటే ఇష్టం అన్నయ్య. బట్ తను నన్నెందుకో అలా దాన్ని చూస్తుంది. నేనంత పాపం ఏం చేశాను చెప్పు? లేని తల్లి ప్రేమని మీలో చూసుకుంటున్నాను. అది నా తప్పా? అని గద్గద స్వరంతో అడిగింది జాను. అదేంట్రా అలా అంటావు? అని కళ్ళు తుడిచి నువ్వేం పరాయిదానివి కాదు. ఈ ఇంటి బ్లడ్. లయ ఏదో ఉక్రోషంతో అంది. కేర్ చేయకు అని పబ్‌కి వెళ్దామా అని టాపిక్ డైవర్ట్ చేశాడు. లంచమా అని నవ్వేసింది జాను. ఇట్టే డైవర్ట్ అయ్యే జాను అంటే దేవికి చాలా ప్రేమ. బాధపడినంత మాత్రం సమస్య సాల్వ్ అవ్వదు. ప్రాబ్లం మనలో లేనప్పుడు ఎందుకు ఫీల్ అవ్వాలి అని ఆమె తత్వం అంటే ఇష్టపడతాడు. కాదు ట్రీట్ అని నవ్వాడు. ఎందుకు అని గుసగుస అడిగింది జాను. అందుకే అని లో వాయిస్‌లో చెప్పాడు దేవ్. అయితే పద కుమ్మేద్దాం అని ఉత్సాహంగా అని వదిన్ని తీసుకురానా అని మెరిసే కళ్ళతో అడిగింది జాను. కొన్ని క్షణాలు ఆలోచించి తీసుకురా బట్ అని ఏదో చెప్పాలని అలా రెడీ చేయాలి అని కన్నుగీటాడు. అవుతుందా అని డౌట్‌గా అంది ఆమె. ఎందుకు అవ్వదు ట్రై చేయి అని లేచి వెళ్ళాడు దేవ్. యూనిక్ పీస్ అనుకుని సాంబార్ పడాలో లేక గుండమ్మ కథలో నాటి సావిత్రి గారని ఫీల్ అవ్వాలో ఏంటో ఏమైనా టిపికల్ పాప చైతు పాప అని భుజాలు స్టక్ చేసింది జాహ్నవి. రూమ్‌కి వెళ్ళి పిచ్చి ఇరిటేట్ అవుతూ గోళ్ళు కొరికి ఊస్తూ తల పుచ్చిన కుక్కలా అటు ఇటు తిరుగుతూ ప్రతి దాంట్లో దీని ఇన్వాల్వ్‌మెంట్ ఏంటసలు? ఇదెవరు నాకు లెక్చర్ ఇవ్వడానికి? అందరి అటెన్షన్ దాని మీదకు తిప్పుకుంటుంది. అన్నింట్లో దూరిపోతుంది. బామ్మ, అన్నయ్య సపోర్ట్ ఒకటి. దేవ్ వేద్ అన్నయ్య లేడు గానీ ఇది ఇంకా పెచ్చిపోను. అందరూ జాను, చిన్ను అంటూ పాఠమే ఒక చిన్నమామ తప్ప అని తన అక్కసునంతా వెళ్లగక్కుకుంది. తిట్లు దండకం చదువుతుండగానే ఫోన్ రింగ్ అయింది. కాసేపుంటే వేళ్ళు కూడా కొరికేసుకునేదేమో. ఫోన్ రావడం వల్ల డైవర్ట్ అయ్యి లిఫ్ట్ చేసి హలో రితిక అంది లయ. ఏం చేస్తున్నావు డార్లింగ్ అని స్వీట్‌గా అడిగింది చిట్టి ఎంటుకల పాప. నథింగ్ అని విసుగ్గా చెప్పింది లయ. ఏమైందే అంత ఇరిటేట్ అవుతున్నావు అని నవ్వింది. మా ఇంట్లో 1, 2 విచ్చులు తయారయ్యాయి. వాటి వల్ల అని విసుగు ప్రదర్శించింది. జాహ్నవి ఆ మిడిల్ క్లాస్ గర్ల్ గురించా? యస్ అని మురిపెంగా అంది లయ. పొమ్మనకుండానే పొగబెట్టాలి అని చెప్పాను కదా డియర్. మరెందుకు ఫ్రస్ట్రేట్ అవుతావు? అలా చేసే భంగపడ్డాను. మా అన్నయ్య దాన్ని చిన్న మాట అంటే చాలు రేగిపోయి నాకు క్లాస్ పీకాడు అంది లయ. ఆ గాలంటే సీరియస్ అయ్యాడా అని ఆలోచనగా అంది చిట్టెంటుకల పాప. నో జాను గురించి. ఓకే దీనికోసం తర్వాత డిస్కస్ చేద్దాం. రెడీ అయ్యి పబ్‌కి వచ్చేయి. వెయిట్ చేస్తున్నా ఉంటాము అని కాల్ కట్ చేసింది రితిక. ఇల్లు కంటే పబ్ పదిలం అనుకుంది కాబోలు. వార్డ్రోబ్‌లో ఓపెన్ చేసి రెడ్ చిల్లీ కలర్ వన్ పీస్ ఫ్రాక్ తీసింది లయ. కోపంగా రూమ్‌లోకి వెళ్ళి మేఘ ఫోన్ తీసుకుని కాల్ చేసింది. లాస్ట్ రింగ్‌కి లిఫ్ట్ చేసి హలో మేఘ హౌ ఆర్ యూ అని పొలైట్‌గా అడిగాడు అవతల వ్యక్తి. ఏమీ బాగోలేదు అని సీరియస్‌గా అంది మేఘ. వాట్ ఏ హ్యాపెనింగ్ మా అని కన్సర్న్‌గా అడిగాడు అతను. మా సిస్టర్ గురించి జరిగిందంతా చెప్పి ప్లీజ్ హెల్ప్ మీ. నీకు చాలా ఇన్సూరెన్స్ ఉంది కదా, వాడు ఎవరో తెలుసుకుంటావా అని బెగ్ చేసింది మేఘ. ఏయ్ స్వీట్ హార్ట్ నువ్వంతా రిక్వెస్ట్ చేయాలా ఏంటి? వాడి పిక్ ఉంటే పెట్టు ఎక్కడ దాగినా బయటకు లాగుతాను అన్నాడు అతను. బాబు ఎవరో కానీ ఓవర్ కాన్ఫిడెంట్ అనుకుంటా. ఓకే నేను సెండ్ చేస్తాను చూడు అంది మేఘ. ఏం చేస్తున్నావు అని మెల్లగా మాటల్లో పెట్టాడు అతడు. లైఫ్ అంటే పిచ్చ బోరింగ్ ఉంది. ఎటైనా పారిపోవాలని ఉందంటూ ఇరిటేట్ అయింది మేఘ. 10 డేస్ ట్రిప్‌కి వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం అని బెడ్ మీద బోర్లా పడుకుని కాళ్ళు పైకి కిందకి ఊపి అడిగింది మేఘ. గోవాలో ఫుల్ రొమాంటిక్ ప్లేస్ అని హస్కీ వాయిస్‌తో అన్నాడు అతను. అంటూ పెదవి విరిచింది. మాల్దీవులు వెళ్దామా? బట్ ఏవేవో ఇష్యూస్ జరిగి ఇబ్బంది అవుతుంది. నా మీద ఫోకస్ ఎక్కువ ఉంటుందని నీకు తెలుసు కదా. గోవా అయితే ఫోకస్ ఉండదా? ఫ్రెండ్స్‌తో వెళ్ళినా తప్పు పడతారా అని ఆశ్చర్యాన్ని నటి ఫ్రెండ్స్ ఆఫ్ వరకే మనం ఉన్నామని బయట వాళ్ళకి తెలియదు కదా. ఈ ట్రిప్ మన ఫ్రెండ్షిప్ వీడ్కోలు పలికి కొత్త బంధాన్ని నాంది పలుకుదాం అని ఏమంటావు అన్నాడు ఆ పర్సన్. ఏంటో ఆ కొత్త బంధం అని కులికింది భామామణి. నువ్వు ఏదనుకుంటే అదే డియర్.
మరీ ప్లాన్ చేయనా అని నవ్వాడు. ఓ షూర్. నీ ఉత్సాహాన్ని నేనెందుకు కాదంటాను డియర్. ప్లాన్ చేసి మెసేజ్ చెయి. అలాగే వాడు ఎవడో నాకు తెలియాలి అంటూ సీరియస్ అయింది మేఘ. అంత డేర్‌గా ఒక ఆటో వాలా వచ్చి నీ సిస్టర్ మెడలో తాళి కట్టాడంటే ఆమె ఏమైనా అంటూ గ్యాప్ ఇచ్చాడతను. వాట్ డూ యూ మీన్? నా సిస్ వాడిని లవ్ చేయడం ఏంటి చండాలంగా. తనకో మ్యాచ్ చూశాను. అందుకు వస్తే ఇక్కడ ఈ దరిద్రమంతా అని విసుగు ప్రదర్శించింది మేఘ. ఎవరో ఆ అదృష్టవంతుడు అని వెకిలిగా నవ్వాడతను. అర్నవ్ అని కాల్ కట్ చేసి ఉంది మేఘ. నాని అంటూ కిందకు ర్యాబిట్‌లా ఉరికింది జాను. టీవీలో భక్తి ఛానల్ పెట్టుకుని వెంకన్న స్వామి మాడవీధుల్లో ఊరేగడం లైవ్‌లో చూస్తుంది పెద్దావిడ. నాని పక్కన చేరిపోయింది జాను. చెంప నిమురుతూ అన్నింటికి బాధపడకూడదు అని చెప్పే నువ్వే ఫీల్ అవ్వడం ఏంట్రా జానమ్మ అని లాలనగా అడిగింది పెద్దావిడ. చిన్నగా నవ్వి నేను మనిషేనని ఎమోషనల్ ఫీల్ అవ్వకంగా నాకు ఉంటుంది అని అన్నయ్య బయటకు తీసుకెళ్తాను అంటున్నాడు. వెళ్ళమా అంటూ గోముగా అడిగింది జాను. వెళ్ళమ్మా వెళ్ళమా అంటున్నావు. చైత్రిని కూడా మీతో తీసుకెళ్తారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది పెద్దావిడ. హా నేను ఒకదాన్నైతే బోర్ కొడుతుంది నాని. అన్నయ్య మాతో అంతా ఉండడు కదా. ప్లీజ్ ప్లీజ్ అంటూ గడ్డం పట్టుకుని ఐస్ చేసింది. ఇన్ని ప్లీజులు వద్దు. తను వస్తానంటే తీసుకెళ్ళు అని నవ్వింది. మా మంచి నాని అని బొగ్గ మీద పప్పి పెట్టి థ్యాంక్స్ మొసలి అంటూ పైకి పరుగులు తీసింది జాను. పిచ్చి పిల్ల అని నవ్వుకుంది ఆవిడ. గంట తర్వాత కారు బ్యాక్ సీట్లో కూర్చుని పంటితోనే కారాలు మిరియాలు నూరేసింది తన పతిదేవుడి మీద చైతు పాప. మిర్రర్లో చూసి చిలిపిగా కనుగెట్టాడు దేవ్. మూతి మూర ముందుకు తెచ్చి బిగించింది. ఏంటో దీనికి అలవాట్లేని విద్యలన్నీ ప్రదర్శించాలనుకుంటుంది అని నవ్వుకుంటూ కారు స్టార్ట్ చేసి పరుగులు తీయించాడు దేవ్. అబ్బాయి చైతు ఎన్ని తిప్పలు పెట్టిందో తెలుసా అన్నయ్య అని వాపోయింది జాను. ఏం చేసిందిరా మీ ఇన్నోసెంట్ వదిన అంటూ సాగదీశాడు. అరే పబ్‌కి రానంటుంది. డ్రెస్ వేసుకోనంటుంది. మేకప్ వద్దంటుంది. హో అంటూ గాలి వదిలింది జాను. అదేంటి తను పబ్ కల్చర్ అలవాటు లేదా? లేక వెస్టర్న్ డ్రెస్ ఎప్పుడు వేసుకోదా? అని సాగదీసి నొక్కి వక్కించాడు దేవ్. నాకు తెలుసు. నన్ను ఆడుకోవాలనే నువ్వు ఈ పబ్ ప్రోగ్రామ్ పెట్టావు. అలవాటు లేదంటే ఆ వీడియోలో ఉంది ఎవరంటావు. అన్నట్లు బిహేవ్ చేస్తే సూదిలాంటి మాటలతో హృదయాన్ని తూట్లు పొడుస్తావు. ఎటైనా నీకే యూజ్ అనుకుంది చైత్ర. ఇంతగా చించకపోతే ఆ పబ్ గబ్బులకు పోయేది మా అక్క, ఒక్క నేను కాదు అని చెప్పి ఎంచక్కా ఫ్యామిలీని చేసుకోవచ్చు కదా అని గసిరిపోయింది సోలిపాప. డ్రైవ్ చేస్తూనే చైత్ర ఫేస్లో ఫీలింగ్స్ రీడ్ చేస్తూ పదవే నీకుంది ఒకట ఆడుకోపోతే నేను దేవాంశనే కాదు అనుకుని నవ్వుకున్నాడు. ఆ నవ్వు చైత్ర కంట్లో పడి సన్నగా షివరయింది బోడి. కార్ పబ్‌కి చేరింది. కిందకి దిగి కీస్ గార్డ్‌కిచ్చి పదండి అన్నాడు. గ్రే కలర్ స్లీవ్‌లెస్ లాంగ్ ఫ్రాక్‌లో పొడవాటి హెయిర్‌ని బండ్లా చుట్టి దాని మీద బ్రీడ్స్ అల్లిన నెట్ పెట్టి లైట్ మేకప్ వేయడం వల్ల మరింత మెరిసిపోయింది చైత్ర. ఓరకంట తన సతిని చూసి అందంతో చంపేయొచ్చని దీన్ని చూస్తే చెప్పొచ్చు అనుకుని ఇన్నర్‌లో గింజుకుని మాస్కులు వేసుకోండి అన్నాడు. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.